ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన 101వ ఈ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమం సీతాల ఎంటర్టైన్మెంట్స్, అలాగే శ్రీకర్ స్టూడియోస్, దాని తర్వాత 14 ఫార్చ్యూన్ 4 సినిమాస్, బాగుంటుంది, కన్ఫ్యూజన్ పెట్టారా, ఇది ఎవరినైనా మనం అన్స్టాపబుల్లో పిలిచి అడగాలి ఈ క్వశ్చన్. ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరిని, ఈ 3 పేర్లు చెప్పినోడికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. నేను మరి ఈ 3 పేర్లు చెప్పే వరకు టెన్షనే నాకు కూడా. ఎన్ని సినిమాలు చేసా కూడా మళ్ళీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలని అంతే టెన్షన్ నాకు. అదే కాపాడుతుంది అనుకుంటా, అంటే ప్యాషన్ సినిమా అంటే. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత మా వంశీ గారికి, నాకు వంశీ గారికి, అలాగే ఎవరు మన సాయి సౌజన్య గారికి, అందరికి కూడా నన్ను అంటే ఈరోజు విశేషం, అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు. ఏంటంటే నాన్నగారి 101వ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండగ. అటు మనకి సంక్రాంతి, లేకపోతే ఈ వేరే ఉగాది ఎలాగో అలాగే ఒక మే 28 ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునే పండగ రామారావు గారి యొక్క ఈ జయంతి. అటువంటి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను చెప్పుకోవాల్సింది మా సోదరుడు విశ్వక్సేన్ గురించి. ఎక్కడున్నావా ఏట్రా విశ్వక్సేన్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే. ఒక తల్లి పేగులు పంచుకు పుట్టకపోయినా పైగా మంచి ఎరుపు చొక్క, ఇవాళ మంగళవారం, మంచి కుచుడికి ఇష్టమైన రంగు, నువ్వేమో అమ్మవారికి అంటావు, అమ్మవారికి కూడా మంచి రంగు. మరి అటువంటిది చాలా కొంతమందిని నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో. ఒకటేమో సన్నిహితం ఉంటే అదే మాకు టైం దొరకదు. అతను ఎప్పుడు వర్కహాలిక్, ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడనమాట మనిషి. అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో, అయినా నేను చిన్నవాడిని అతనికంటే.